బాపు. చెల్లెని చూస్తుంటే నా పానం చెరువైతుంది. బావ చెల్లెని మన ఇంటికాడ పడగొట్టి 5 నెలలు అవుతుంది. ఇగత్తడు కావచ్చు వచ్చి తోలుకపోతాడు కావచ్చు అని ఎదురు చూసుకుంటుంటన్నా. బావ జాడలేడు పత్తలేడు. అది బయటికి చెప్పుకుంటలేదు కానీ లోపల అది ఎంత బాధపడుతుందో అని. చెల్లె బతికి వెళ్ళి ఇట్లా అయింది. ఏం చేద్దాం బిడ్డ, భగవంతుడు దాని తర్వాత కట్ట రాసిండు, మనం ఏం చేద్దాం బిడ్డ. బావ ఎప్పుడు వచ్చి చెల్లెని దొరకపోతారో ఏమనే బాపు. అది బయటికి అయినప్పుడు అలా వాళ్ళోళ్ళు వీళ్ళోళ్ళు ఇదేమో తప్పు చేసినట్టుంది, అందుకే దీని మొగుడు దీన్ని విడిచిపెట్టినని సూటిపోటి మాటలు మాట్లాడుతుంటే అది తల దించుకొని బతకాల్సి వస్తుంది. ఏ తప్పు చేయిందా చెల్లె అందరితో మాటలు పడుతుంది. రే భగవంతుడు బాధను భరించే శక్తి వాళ్ళకే కట్టాలిస్తారా. అల్లుడు ఏదో ఒక రోజు వచ్చి చెల్లెని తీసుకుపోతారా. నువ్వు బాధపడకు బిడ్డ. అయ్యో బిడ్డ ఎందుకు ఎత్తానుగా ఏడవకు బిడ్డ. ఎట్లా వేసి అల్లుని కాళ్ళు మొక్కన్నా నీ సంసారం చక్క పెడతా బిడ్డ. అల్లు దగ్గర దోలిస్తారా ఏడవకు. నేను బాధపడేది నా గురించి కాదే బాపు, అన్న గురించే. నువ్వేమో ఉన్న భూమి అంతా అమ్మి నాకే లగ్గం చేతివి. ఇప్పుడేమో అన్నకి ఏం లేకపోయే. అన్నకు పెళ్లి చేద్దామంటే మీకు భూములు ఉన్నాయా ఆస్తులు ఉన్నాయా అని అడగబట్టిరి. అన్న పేరు మీదనేమో ఏం లేకపోయే. ఏం లేకపోయేసరికి పిల్లనియడానికి ముందుకు అత్తలేరు. నా జీవితం మంచిగా ఉండాలని అన్న పేరు మీద ఏం లేకుంటే ఎందుకు వేసినవే బాపు? కాదు బిడ్డ, అన్ననే అన్నారా. ఎంత కష్టం పోసైనా మంచిగా చెల్లెకు మంచి సంబంధం చూసి మంచి లగ్గం చేయాలని బాబు అన్నాడు. లగ్గం అయితే గొప్పగానే చేసిరు కానీ నా బతుకే అంత గొప్ప లేకపోయే. నా బతుకు అంత గొప్ప లేకపోయి అటు అన్న జీవితము గొప్ప లేకపోయే. ఒక్కోసారి బతుకులు చూస్తుంటే ఆ భగవంతుడు ఎప్పుడు కొంచెం పోతాడని అనిపిస్తుంది బాబు. ఊకో బిడ్డ ఊకో, గీదికి ఏడతారా. కొన్ని రోజులు కష్టం అవుతుంది బిడ్డ, తర్వాత మంచి రోజులు వస్తాయి. అంత నీ వల్లనే ఊళ్ళో అడ్డమైన నా కొడుకులతో మాట్లాడాల్సి వస్తుంది. అగో నేనేం చేసినయ్యా? మనకు పెళ్ళై 3 ఏళ్ళు అవుతుంది, నువ్వు ఇంకా పిల్లలు గంటలేవే. అది నాకేం తెలుసు, అయ్యే టైంలో అవుతారు. దీనికి పిల్లలు అయితే లేరు, ఏదో ప్రాబ్లం ఉందంటారు రే. అసలు ఇటు మొగోడేనా అంటారు. నీ వల్ల నేను ఊళ్ళోకి పోతే తలదించుకోవాల్సి వస్తుంది. ఇదంతా కాదే, హాస్పిటల్ పోదాం పా. ప్రాబ్లం నీకో నాకో ఏదో ఒకటి తెలుసుకొని వద్దాం పా, పోదాం పా. ఏమైందే రా తొందర. దిగో. చెల్లె ఎప్పుడు వస్తారా? బాగా నమస్తే, ఎప్పుడు వస్తారా? ఏమో అల్లుడు అంత బాగా బిడ్డ. మేమే ఇంకొద్దాం అనుకోండి, మీరే వచ్చారు. కూర్చుంటారా బిడ్డ. ఏమైంది చెల్లె గట్లున్నావు? ఏమైంది బావా? ఆ దరిద్ర వార్త నన్ను ఎందుకు అడుగుతాను? మీ చెల్లెనే అడుగు. ఏమైంది చెల్లె? ఏమైంది బిడ్డ? అల్లుడు గట్ల కోపానికి వస్తాడు. బాపు పిల్లలు ఉడతలేరని దావకానికి చూపించుకోవడానికి పోతే డాక్టర్ గర్భసంచి లేదా సమస్య ఉందని చెప్పిర్రే. పిల్లలు పుట్టే అవకాశం తక్కువ ఉందని చెప్పారు. తక్కువ శాతం కాదే, 90% కాదన్నారు. అయినా మీకు పెళ్లికి ముందే విషయం తెలుసు కదా, తెలిసే ఈ గొడ్రాలు కంటగట్టిరు కదా. బావా
నోటికి ఎంతంత మాట్లాడి చెప్తున్నా మాటలు మంచిగా రాని. ఏంద్రా బాగా మీ మీద కత్తాను ఏంటి అట్లా కాదు బాబు, కట్టుకున్న భర్తనే గొడ్డాలంటే చెల్లి ఎంత బాధపడాలో చెప్పు. అది బాధపడని ఏమన్నా కానీ అయినా ఇది నాకు అద్దు. నువ్వు టనకాలుడు నా బిడ్డకు అన్యాయం చేయకు. బావా ఒక్క దవాఖాన చూపించుకునే పిల్లలు కారంటే నువ్వెట్లా నమ్ముతానో చెప్పు. ఆ దవాఖాన కాకుండా ఇంకో దవాఖాన పోదాం. అవసరమైతే పైసలు ఎన్ని కావాలన్నా నేను పెట్టుకుంటా. కానీ నా చెల్లె జీవితాన్ని మాత్రం నాశనం చేయకు బావా. నువ్వు అట్లా మాట్లాడకే, నీకు దండం పెడతా. ఏంది ఇంకో 2-3 హాస్పిటల్ చూపించుడా? మేము చూపించిన మేడం మా ఫ్యామిలీ డాక్టర్ లెక్క, ఆమె చెప్పిందే నిజం. ఇదే కొట్టారు, దీనికి పిల్లలు కారట. బావా నువ్వు అట్లా మాట్లాడకే, నా చెల్లెకి అన్యాయం చేయకు బావా. తీసుకుపో. నీ చెల్లెకి అన్యాయం చేయొద్దంటే దాన్ని తీసుకుపోయి నా ఇంటికాడ పెట్టుకుంటే నా వంశం ఏం కావాలి, నా కుటుంబం ఏం కావాలి? ఇది అంతే నాకు. అల్లుడు అల్లుడు అల్లుడా ఒకసారి ఆగు బావా. చెల్లె నువ్వు ఏడువకే, నేను బాధపడదు. నీకు ఖచ్చితంగా పిల్లలు అవుతారే. బావ ఏదో కోపంలో పోతాడు. బావతో నేను మాట్లాడతా. నువ్వు ఏడువకి చెల్లె. ఏం మాట్లాడితే ఏం లాభం ఉందన్న? తప్పే నా దగ్గర ఉంది కదా. ఏడువకే. అవునెవరు? చెల్లె చెల్లె బాగా వచ్చిండే. చెల్లె నేను చెప్పలేదానే బావ మారుతాడు అత్తడు నేను తీసుకుపోతాడని. వచ్చిండే నేను తీసుకుపోవడానికి. నేను వచ్చింది దాన్ని తీసుకుపోవడానికి కాదు, విడాకులు ఇవ్వడానికి. ఇగో విడాకుల పేపర్లు. ఏంటి బావా నా చెల్లెకి విడాకులు ఇస్తావా? అవును, విడాకులు ఇచ్చి నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటా. నా వంశాన్ని నిలబెట్టుకుంటా. అల్లుడు అంత పని కల్లుడు, మా బిడ్డకు అన్యాయం చేయకు. బావా అట్లా మాట్లాడకు బావా. దాని జీవితం నాశనం అవుతుంది బావా. నీకు దండం పెడతా బావా. బావా అట్లా కాదు బావా. నీకు పిల్లలు కారని ఎందుకు అనుకుంటారు? పిల్లలు లేట్గా అవుతారు, కొందరు తొందర అవుతారు. అవి మా ఊళ్ళే. ఇంకా రాజన్నకు 10 సంవత్సరాలకు పిల్లలు అయ్యారు, వాళ్ళకి ఎన్ని సంవత్సరాలకు అయ్యారు. మీకు కూడా ఖచ్చితంగా పిల్లలు అవుతారు బావా. నీకు దండం పెడతా, నీ కాలు పెడతా బావా. లేదు లేదు, ఇగో 2 రోజుల తర్వాత వస్తా. ఈ కాగితాల మీద నాకు సంతకం కావాలి. బావా నాకు తెలియదు, 2 రోజుల తర్వాత వస్తా. అల్లుడు ఊకో బిడ్డ, ఊకో ఊకో ఊకో. చెల్లె నువ్వు వేడు చెల్లె, నేను బావతో మాట్లాడతా. ఏమైంది సంపత్? బందిగా కూర్చున్నావు. ఏమైంది సంపత్? ఎందుకు కొడతాను? ఏం చెప్పాలన్నా, మా చెల్లెకు పిల్లలు అయితే లేదని దావకాళ్ళకు పోతే గర్భసంచి లేదు ప్రాబ్లం అని చెప్పిరట. మా బావ తీసుకొచ్చి మా చెల్లెని ఇంటికాడ పడగొట్టిండు. తీసుకపోతలేడు. మొన్న కూడా వచ్చి విడాకులు కావాలని విడాకుల పత్రం ముఖం మీద కొట్టిపోయిండు. నాకేం చేయను, ఏం అర్థమవుతలేదు. దాన్ని చూస్తాడు నాకు మస్తు మా బామ్మర్ది గారు గింత పని చేసిండా? నువ్వేం బాధపడకు, నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది, నేను చెప్తాది. నేను ఉన్నా కదా నీకు. సరే బాబు తయారైనా పోదామని. ఎటు పోతున్నా? నీకు తెలుసు కదా చెల్లె, బాబుది పానం మంచిగా ఉంటాయి కదా. మళ్ళీ ఆ గోళీలు కూడా అయిపోయినాయి. దాఖలు తీసుకుపోయి ఆ బీపీ గిట్లా చెక్ చేయించి మళ్ళీ ఒకసారి దాఖలు చూపించుకొని వస్తా. చెప్పండి అత్త, నువ్వు ఇంటికాడ నువ్వు. సరే దాబా. సరే దేవుడు ఎందుకు ఇట్లా చేస్తాడు నన్ను? నా కడుపు ఎందుకు వండుతలేదు? నాకంటే ముందు అలా లగ్గమైన వాళ్ళకి పిల్లలు కాబట్టి మరి నాకెందుకు అయితలేరు? నా గర్భసంచి లేదో సమస్య ఉందట,
శాపం నాకెందుకు విడాకులే ఇచ్చినాక అసలు నీకు బతికేందుకు? బాపు అయ్యా మన ఈ పొలం కోసం అయిపోయింది కదనే, ఆ పీజులు ఎందుకు? ఆ పోరగాళ్ళు ఎవడో మోటార్ ఎత్తాడు, అంత కాలిపోతుంది. సపరేట్గా పీజులు వీకొని వద్దాం. బిడ్డ పొలం కాడికి పోయి ఆ పీజులు తీసుకొని ఇంటికి పోదాంపా. చెల్లేంది బాపు పొలం కాడికి వచ్చింది? అవునేంద్రా, ఏ నల్లేంది పొలం కాడికి వచ్చింది? బావి నిండి ఉన్నది, బావి దగ్గర దగ్గర పోతుంది. ఏంది ఇది? ఇచ్చి పట్టిందా నీకు? ఏం పని ఇది? మరి ఏం చేయమంటున్నావు అన్న? నాకు చావు తప్ప ఇంకో మార్గం లేదు. బిడ్డ ఎంత పని చేద్దామని చూసినవే, చక్కగా ఇంటికి నడు నడు. ఏడోకి చెల్లే ఊకో. అన్న ఆయన వచ్చిండు, ముందు విడాకుల కోసమే కావచ్చు. బావా విడాకుల కోసం వచ్చినా బావా? నా చెల్లె నువ్వు ఎక్కడ విడాకులు ఇవ్వమంటావు అని ఇలా బావిలో పడి చచ్చిపోదాం మేమే తీసుకొచ్చినాం. బావా మా చెల్లె చచ్చిపోతే మాకు కనబడుతుంది అని నీకు అన్నం పెడతా బావా, దాని జీవితాన్ని నాశనం చేయకే. అరే సంపతి, నేను మీ చెల్లెకు విడాకులు ఇద్దామని రాలేదురా. అది ఏంద్రా అంత గట్టిగా కోరుతాను? అవుబా, మా అక్కని ఇంట్లోకి వెళ్ళి ఎందుకు వెళ్ళగొట్టినావు? ఏ కారణంతో వెళ్ళగొట్టినావు? అసలు అది ఏం తప్పు చేసింది బావా? దానికి పిల్లలు పుట్టని పంపించిన. పిల్లలు పుట్టకపోవడం ఏంది బావా? మీకు ఆల్రెడీ ఒక బిడ్డ ఉండినే ఉండే కదా. నాకు నా వంశానికి మగపిల్లాడు కావాలరా. మగపిల్లగాడు అయితేంది, ఆడపిల్ల అయితేంది. ఒక ఆడపిల్లనైతే పుట్టింది కదా, మగపిల్లగాడు పుట్టలేదని ఇంట్లోకి వెళ్ళి గెంటెత్తావా మా అక్కను? అవునరా, ఇంట్లోకి వెళ్ళి గెంటెత్తా. అవు బావా, మా అక్కనికి అట్లెట్లా గెంటెత్తావు? ఒక ఆడపిల్ల జీవితం ఖరాబ్ కాదా? దాని జీవితం ఏం కావాలి? దాని భవిష్యత్ ఏం కావాలి? అవురా, నువ్వు నాకు నీతులు చెప్తావు. ఒక ఆడపిల్ల జీవితం గురించి నాకు చెప్తావు. నువ్వేం చేసినావు? నీ భార్య ముఖం మీద విడాకుల పత్రం కొట్టించినావు. నీ దాకా వచ్చేదాకా నీకు ఇట్లా అనిపిస్తుందా నీ అక్కకు అన్యాయం చేస్తానా అని? అరే స్వామి, పిల్లలు పుట్టలేదని భార్యను అట్లా గెంటెద్దారా? అనాథాశ్రయంలో ఒక ప్లాన్ తీసుకొని పెంచుకో. నువ్వు కూడా ఆ ప్లాన్కి జీవితం ఇచ్చినట్టు ఉంటుంది, నీకు కూడా కొడుకు దొరికినట్టు ఉంటాడు. నేను మీ అక్కను వదిలిపెట్టలేదురా, విడిచిపెట్టలేదు. ఇదంతా నీకు తెలియాలని నేను ఈ విధంగా చేసిన. ఇప్పుడు పిల్లలు లేకుంటే అనాథాశ్రమంలో పిల్లలు తీసుకొచ్చుకోవాలి. నేను కూడా అట్లాగే అనాథాశ్రమం నుంచి పిల్లలు తీసుకొచ్చుకొని పెంచుకుంటాను. నువ్వు కూడా ఒకవేళ అట్లా ఉంటే అట్లా చేసుకో. అవునా బావా? నిజమా? నువ్వు మా అక్కని విడిచిపెట్టలేదా? బావా,
నా ఇంటి దాకా ఎత్తగాని నాకు తెలియలేదు. నా భార్యను వాళ్ళ ఇంటికాడ వదిలేసి వచ్చిన. వాళ్ళ తండ్రి ఎంత బాధపడతాడో, వాళ్ళ అన్న ఎంత బాధపడతాడో బావా. నువ్వు చెప్పింది నిజమేనే. పిల్లలు పుట్టకపోతే భార్యను వదిలేయాల్సిన అవసరం లేదు. ఓ అనాథాశ్రమంలో చూసుకొని తీసుకొచ్చుకొని ఒక బాబును పెంచుకుంటాం. వాళ్ళే నా వారసులు అవుతారు. అదే పని చేస్తా బావ. ఇక నేను కూడా బావా, నాకు ఇప్పుడు అర్థమైంది బావా. ఇప్పుడే మా అత్తగారింటికి పోయి నా భార్యను తీసుకొచ్చుకుంటా. మంచిగా చూసుకుంటా బావా. పోయేస్తా బావా. ఇగో మమత, ఇక నుంచి మనకు పిల్లలు లేని లోటు ఉండదే. ఒక అనాథాశ్రయం నుంచి ఒక మంచి బాబుని దత్తత తీసుకుందాం. ఆయనకి మనం తల్లిదండ్రులం అయిదాం. ఆడు మనకు మంచి కొడుకు అవుతాడు. ఆయనకి ఒక మంచి భవిష్యత్తు ఇద్దామే. చాలా గొప్ప ఆలోచన చేసినావు బావ. నీ లెక్కనే పిల్లలు లేని వాళ్ళందరూ అనాథాశ్రమం నుంచి ఒక బాబును దత్త తీసుకొని చదువుకుంటే అనాథాశ్రమంలో అనాథ అంటోళ్ళే ఉంటుంది. పిల్లలు లేని వాళ్ళు కూడా పిల్లలు లేననే బాధ ఉండదు. నీ ఆలోచన మంచిది బావ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాకీర్ ప్రొడక్షన్స్. మా వీడియో గిట్లా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి మంచి వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కపటి గంట ఉంటుంది, గట్టి గుర్తుంది.